దేవుడు లేడని ఓ నాస్తికుడు చేసిన వాదన ఓ నామకార్థ క్రైస్తవుని జీవితాన్ని ఎంత గొప్పగా ప్రభావితం చేసిందో, ఓ పుస్తకం ఓ సినిమాగా ఎలా మార్పు చెందిందో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఈ వీడియో ఏ విధంగా మిమ్మల్ని ప్రభావితం చేసిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. బెస్ట్ కామెంట్ చేసేవారికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పుస్తకాన్ని నేను బహుమతిగా పంపిస్తాను. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తుల యొక్క నేపథ్యాలను మనం తెలుసుకోవాలి. అందులో మొదటి వ్యక్తి రాబర్ట్ జి ఇంగర్సోల్. ఇతడు 1833 సంవత్సరంలో న్యూయార్క్లో జన్మించిన గొప్ప న్యాయవాది, నాస్తికవాది, నాస్తిక వాదనలు చేయడంలో గొప్ప వక్త మరియు అటార్నీ జనరల్ కూడా. ఇతని తండ్రి రెవరెండ్ జాన్ ఇంగర్సోల్ ఒక గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు. అతడు చార్లెస్ జి ఫిన్నీ వంటి గొప్ప ఉజ్జీవ ప్రసంగికులతో కలిసి బోధించాడు కూడా. చిన్ననాటి నుండి తన తండ్రి ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ చూస్తూ పెరిగిన రాబర్ట్ జి ఇంగర్సోల్ తన తండ్రి వలె క్రైస్తవుడుగా కాకుండా ఒక క్రైస్తవ వ్యతిరేకిగాను, నాస్తికునిగాను మారిపోయాడు. అమెరికా పౌర యుద్ధంలో ఇంగర్సోల్ కమాండర్ స్థాయికి ఎదిగాడు. అటార్నల్ జనరల్ గాను పనిచేశాడు. రిపబ్లిక్ పార్టీలో ఒక క్రియాశీలక సభ్యుడిగాను మారిపోయాడు. బానిసత్వ నిర్మూలన, స్త్రీల ఓటు హక్కు అనే అంశాల మీద ఎల్లప్పుడూ పోరాటం చేస్తూ ఉండే ఇంగర్సోల్ కాస్త పరలోకం, దేవుడు, దేవదూతలు, నరకం ఇవేవి లేవు అంటూ ప్రచారం చేసే ఒక గొప్ప నాస్తిక వక్తగా దేశమంతా పేరు పొందాడు. ఇక మనం చెప్పుకోవాల్సిన రెండవ వ్యక్తి లూ వాలెస్. లూ వాలెస్ 1827 సంవత్సరంలో అమెరికా దేశంలోని ఇండియానాపోలిస్ అనే ప్రాంతంలో జన్మించాడు. అతని తల్లి 7వ ఏట చనిపోయింది. చిన్నతనం నుండి లూ వాలెస్కి చదువైతే గొప్పగా అబ్బలేదు గాని చిత్రలేఖనాన్ని మరియు గ్రంథ రచనను ఎంతగానో ఇష్టపడుతూ ఉండేవాడు. గవర్నర్గా పనిచేస్తున్న లూ వాలెస్ యొక్క తండ్రి, నీవు కళలు మరియు పుస్తకాలు వంటి వాటి మీద ఆధారపడితే బ్రతకడం ఎలా, నువ్వు ఎలాగో ఒకలాగా బ్రతకడం నేర్చుకో అని చెప్పి అతని 16వ ఏటనే అతన్ని ఇంటి నుండి గెంటేశాడు. తన 19వ ఏట లూ వాలెస్ సైన్యంలో చేరి మెక్సికన్ యుద్ధంలో పోరాటం చేశాడు. 1862 సంవత్సరంలో జరిగిన పిట్స్బర్గ్ యుద్ధంలో మేజర్ జనరల్ స్థాయిలో యుద్ధానికి వెళ్ళాడు. కానీ తాను చెయ్యని ఒక తప్పు, ఒక నింద అతని మీద మోపబడినందున అతడు అకస్మాత్తుగా సైన్యం నుండి బయటికి రావాల్సి వచ్చింది. ఒక సైనికుడిగా తన కెరీర్ని ప్రారంభించిన లూ వాలెస్ యొక్క జీవితం అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని బట్టి అతడు ఎంతో అసంతృప్తికి గురయ్యాడు. అయితే అతడు ఓవైపు న్యాయవాదిగా పనిచేస్తూ మరోవైపు గ్రంథ రచన కూడా చేపట్టాడు. తన జీవితంలో మొట్టమొదటి పుస్తకం ద ఫెయిర్ గాడ్ అనే ఒక నవలను రచించాడు. ఆ తరువాత 3 జ్ఞానుల పయనం అనే అంశం మీద ద మ్యాగీ అనే పుస్తకాన్ని కూడా రాయడానికి సిద్ధపడ్డాడు. 1875 సంవత్సరంలో అతడు ద మ్యాగీ అనే పుస్తకాన్ని రచిస్తున్నటువంటి క్రమంలో తన సొంతూరైనటువంటి ఇండియానాపోలిస్కి వెళ్ళడానికి రైలు బండి ఎక్కాడు. ఆ రైలు బండి ప్రయాణమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రైలు ఎక్కిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి అతన్ని పిలిచారు. వెనక్కి తిరిగి చూస్తే అతడెవరో కాదు, రాబర్ట్ ఇంగర్సోల్. నాస్తిక ప్రసంగాలు చేస్తున్న గొప్ప వక్త. సైన్యంలో ఉన్నప్పుడు ఈ ఇంగర్సోల్ లూ వాలెస్ క్రింద పనిచేసిన వాడే. కానీ ఇప్పుడు నామకార్థ క్రైస్తవుడైన ఈ లూ వాలెస్ ఇటువంటి దుస్థితిలో ఉన్నాడు. కానీ నాస్తిక ప్రసంగాలు చేస్తూ గొప్ప వక్తగా పేరు పొందినటువంటి ఇంగర్సోల్ మాత్రం దేశమంతటా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఏదో నవలలు రాసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉన్నటువంటి లూ వాలెస్ మరియు ఇంగర్సోల్ వారిద్దరూ మాటల్లో పడ్డారు. కొన్ని గంటలు సాగిన వారి రైలు ప్రయాణంలో లూ వాలెస్ని ఇంగర్సోల్ అనేకమైన ప్రశ్నలు సంధించాడు. పరలోకం గురించి, నరకం గురించి, అనేకమైన వేదాంతపరమైన అంశాల గురించి సమాధానాలు చెప్పమని అడిగాడు. కానీ నామకార్థ క్రైస్తవుడైనటువంటి లూ వాలెస్ వాటికి జవాబు చెప్పలేకపోయాడు. లూ వాలెస్ చిన్నప్పుడు ఎప్పుడో బైబిల్ చదివాడు, కానీ అతడు చర్చికి ఎప్పుడూ వెళ్ళి ఉండలేదు. వారు అలా ట్రైన్లో వెళ్తుండగా ఓ చర్చి శిఖరం కనిపించింది. ఆ చర్చి శిఖరాన్ని చూసి ఇంగర్సోల్ ఆశ్చర్యపోయాడట. ఎందుకు ఇందులో ఆశ్చర్యం కలిగించేది ఏముందండి అని లూ వాలెస్ అడగ్గా, ఈ చర్చి శిఖరాల క్రింద ఎంతోమంది మన దేశ పౌరులు, జ్ఞానవంతులు, విద్యావంతులైన వారు ఇంకా యేసుక్రీస్తు గూర్చినటువంటి ఆ అజ్ఞాన బోధనలను వింటూనే గడుపుతున్నారు. అదే నాకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. మన దేశ పౌరులు ఏ రోజు ఈ బైబిల్ని, క్రైస్తవ మతాన్ని విడిచిపెడతారో అని నేను ఆసక్తితో ఎదురు చూస్తున్నాను అన్నాడట. అంతేకాక ఇంగర్సోల్ వాలెస్తో ఈ విధంగా అన్నాడు, చూడు వాలెస్, నువ్వు ఒక విద్యావేత్తవు, గ్రంథకర్తవు. కాబట్టి
యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని, ఆయన దేవుని కుమారుడు కాదని, అసలు ఆయన ఈ లోకంలో ఎప్పుడూ జీవించి ఉండలేదు అనే ఆధారాలు సేకరించి ఓ పుస్తకాన్ని రాయి. నీవలా రాయటం వల్ల దేశమంతటా నీ ఖ్యాతి పెరుగుతుంది. అంతేకాక యేసుక్రీస్తు దేవుడు అనే మాటలకు ఈ పుస్తకం ఓ ముగింపు పలుకుతుంది అని తెలియజేశాడు. ఇండియానాపోలిస్లో ఉన్న తన ఇంటికి వెళ్ళిన తర్వాత లూ వాలెస్ ఆలోచనలో పడ్డాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని, దేవుని కుమారుడు అసలే కాదని నిరూపించడానికి పుస్తకాన్ని వ్రాయటానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తన భార్యకు తెలియజేశాడు. అయితే అతడి భార్య మెథడిస్ట్ చర్చ్ సభ్యురాలు, గొప్ప విశ్వాసి అయినందుచేత ఏమాత్రం ఇష్టపడలేదు. తన భార్య ఇష్టపడకపోయినా కూడా అతడు అనేక గ్రంథాలయాలు తిరిగి అనేక పుస్తకాలు సేకరించి యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడానికి పుస్తకాన్ని రాయడం ప్రారంభించాడు. అయితే ఓవైపు అతను సేకరించిన ఆధారాలన్నీ యేసుక్రీస్తు దేవుడని ఘోషిస్తూ ఉన్నాయి. అప్పుడు అతడు యేసుక్రీస్తు నిజంగా ఈ లోకంలో జీవించాడు, కానీ దేవుని కుమారుడైతే కాదు అని వ్రాయటానికి పూనుకున్నాడు. అలా వ్రాస్తూ ఉండగా యేసుక్రీస్తు దేవుడు అనే సంగతి అతని హృదయంలో బలపడసాగింది. ఓ రాత్రి అప్రయత్నంగా మోకాళ్ల మీద పడి తన తప్పిదాలన్నీ ఒప్పుకొని యేసుక్రీస్తు నిజదేవుడని నోటితో ఒప్పుకున్నాడు. జరిగిన విషయాన్ని తన భార్యకు తెలియచేయగా ఆమె ఎంతో సంతోషించింది. యేసుక్రీస్తు దేవుడు కాదని నేను చెప్పడానికి ఎంతో డబ్బులు వెచ్చించాను, ఎంతో సమయాన్ని వెచ్చించాను. మరి 4 అధ్యాయాలు రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఇప్పుడు నేనేం చేయాలి అని అతడు తన భార్యను ప్రశ్నించాడు. దానికి ఆమె యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడు అని మరొక గ్రంథాన్ని వ్రాయండి అని చెప్పింది. అలా అతడు వ్రాసిన గ్రంథమే బెన్హర్, ఏ టేల్ ఆఫ్ క్రైస్ట్. 1వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యంలో బందీగా ఉన్న ఓ పరాక్రమవంతుడైన యూదుని యొక్క కథ. ఆ యూదుడు సౌమ్యుడైన యేసుక్రీస్తును ఏ విధంగా కలుసుకున్నాడు, యేసుక్రీస్తును కలుసుకోవడం ద్వారా అతని జీవితం ఏ విధంగా ప్రభావితం చేయబడింది అనేదే బెన్హర్ అనే గ్రంథం యొక్క కథ. ఈ బెన్హర్ అనే గ్రంథాన్ని వ్రాయడానికి అతడు మొదటగా బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివాడు. ఆ తర్వాత మధ్యప్రాచ్యానికి చెందిన చరిత్ర గ్రంథాలన్నిటినీ కూడా తిరగేయడం మొదలుపెట్టాడు. అంతేకాక ఆ ప్రాంతానికి చెందిన ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు, వారి సాంప్రదాయాలు, వారి వస్త్రధారణ అనే వాటి మీద కూడా లోతైన అధ్యయనం చేశాడు. చరిత్రను ఇంత క్షుణ్ణంగా అధ్యయనం చేసి గ్రంథస్థం చేసిన బెన్హర్ యొక్క పుస్తకం అత్యంత ప్రజాదరణ పొందింది. మొదట్లో ఆ పుస్తకానికి అంత ఆదరణ లేకపోయినప్పటికీ ఓ 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆదరణ చూసి అతడే ఆశ్చర్యపోయాడు. ఈ ఒక్క పుస్తకంతో లూ వాలెస్ యొక్క ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోయింది. అప్పటికే భారీ వసూళ్లను కలిగిన గాన్ విత్ ద విండ్, మార్క్ ట్వెయిన్ రచనల యొక్క పుస్తకాల యొక్క వసూళ్లను కూడా ఈ పుస్తకం దాటేసింది. ఆ దినాలలో బైబిల్ గ్రంథం తరువాత అత్యంత ఎక్కువగా కొనుగోలు చేయబడిన పుస్తకం బెన్హర్, ద టేల్ ఆఫ్ క్రైస్ట్. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన గార్ఫీల్డ్ ఈ పుస్తకాన్ని చదివి ధన్యవాద ఉత్తరాన్ని కూడా అతనికి రాసి టర్కీ దేశానికి అమెరికా అంబాసిడర్గా మీరు వెళతారా అని కోరారట. అమెరికాకు చెందిన 18వ ప్రెసిడెంట్ యులిసిస్ ఎస్ గ్రాంట్ అనే ప్రెసిడెంట్ గారు ఈ పుస్తకాన్ని నిర్విరామంగా 30 గంటల పాటు చదివి పూర్తి చేశాడట. ఈ పుస్తకాన్ని చదివి మేము రక్షింపబడ్డాము, మారు మనసు పొందాము అని దేశ నలుమూలల నుండి, ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది ఉత్తరాలు వ్రాయడం మొదలుపెట్టారట. ఈ విధంగా బెన్హర్ అనే పుస్తకం ఒక మిషనరీ కూడా అయిపోయింది. లూ వాలెస్, ఓడిపోయిన జనరల్ అనే అతని పేరు కాస్త లూ వాలెస్ బెన్హర్ యొక్క గ్రంథకర్త అని మారిపోయింది. అధికారాన్ని, కళలను, విద్యను నమ్ముకొని భంగపడినటువంటి లూ వాలెస్ కాస్త బైబిల్ని చదివిన తర్వాత ఓ గొప్ప స్టార్ అయిపోయాడు. న్యూస్ పేపర్స్కి ఆర్టికల్స్ రాయడం, అనేక మందికి ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా బిజీగా మారిపోయాడు లూ వాలెస్. కొంతమంది ఆయన్ని లూ వాలెస్ అని కాకుండా బెన్హర్ అని సంబోధించేవారు. ఈ పుస్తకాన్ని రచిస్తూ ఉండగా నేను క్రీస్తుకు నిజమైన విశ్వాసిగా మారాను అని చెబుతాడు లూ వాలెస్. చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించినటువంటి ఈ పుస్తకాన్ని సినిమాగా కూడా రూపొందించాలి అని కొందరు అభిప్రాయపడ్డారు. విలియం వేలర్ అనే దర్శకుడు $1,50,00,000 బడ్జెట్తో ఈ పుస్తకాన్ని సినిమాగా తెరకెక్కించారు. ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం 12 అవార్డులు ఇస్తారట. అందులో 11 అవార్డులు ఈ సినిమా గెలుచుకుంది. ఓ సాధారణ క్రైస్తవుడైన నా జీవితం చూస్తే ఇలా ఉంది, నాస్తికుడైన ఇంగర్సోల్ జీవితం చూస్తే అంత గొప్పగా ఉంది అని ఓ రోజున లూ వాలెస్ అభిప్రాయపడ్డాడు. కానీ ఈరోజు
ఇంగర్సోల్ ఇచ్చిన సలహా ద్వారా దేవుడు లేడని పుస్తకాన్ని రాద్దాం అనుకున్నటువంటి లూ వేలస్ని బైబిల్, దేవుని వాక్యము గొప్పవాడిని చేసింది, ప్రపంచ ఖ్యాతి గడించేలా చేసింది. మీరు నమ్ముకున్న విద్య, ధనము, బలము మిమ్మల్ని గొప్పవాళ్లుగా చేయలేదని, లేక మీరు నమ్మిన మనుష్యులు మిమ్మల్ని మోసం చేశారని బాధపడవద్దు. దేవుని వాక్యాన్ని చదవండి, ప్రభువు మీద ఆధారపడండి, మోకరించి మీ తప్పిదములు ఒప్పుకోనండి. దేవుడు మిమ్మల్ని కూడా గొప్పవారినిగా చేస్తాడు, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బైబిల్ మిషన్ వైజాగ్ అనే మన యూట్యూబ్ ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.